గణేశుని శాపం వలన చంద్రుని మర్మం ఏంటో తెలుసుకుందామా. ఆది కాలంలో సప్త ఋషులు యజ్ఞ కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. వారి సతీమణులు భర్తలతో పాటు అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ వేళ అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి ఆకర్షితుడయ్యాడు. కానీ ఋషుల శాపభయంతో తన కోరికను దాచుకున్నాడు. ఆయన మనసులో ఏముందో తన సహధర్మచారిని తెలుసుకుంది. ఆమె మహాశక్తితో అరుంధతిని తప్ప మిగతా సప్త ఋషుల రూపంలో ప్రత్యక్షమై అగ్నిని సంతోషపరిచింది. తరువాత గణపతి వ్రతంలో భాగంగా గణేశునికి అమరత్వ ప్రసాదం కోసం ఆయన పొట్టకు నాగబంధం కట్టబడింది. అప్పట్లో చంద్రుడు గణేశుని రూపాన్ని చూసి నవ్వాడట. అది పార్వతీదేవికి కోపం తెప్పించింది. ఆమె చంద్రుడికి శాపం ఇలా ఇచ్చిందట: ఇకపై నిన్ను చూసేవారు నిందకు గురవుతారు అని. దేవతలు అంతా పార్వతీదేవిని ప్రసన్నం చేయమని ప్రార్థించారు. ఆమె శాపాన్ని కొంత ఉపశమనం చేస్తూ ఇలా వరమిచ్చిందట: భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుణ్ణి ఎవరు దర్శిస్తారో వారు అపవాదాలకు గురవుతారు, కానీ ఆ తరువాత కాలంలో ఆ శాపం ఉండదు అని చెప్పిందట. ఆ రోజే వినాయక చవితి పర్వదినంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఆ రాత్రి చంద్రుణ్ణి చూడరాదని ఆచారం ఏర్పడింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.